ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి స్పెషలిస్ట్ ఎస్ఏ కుమార్ గారు. సో డాక్టర్ గారితో మాట్లాడతాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే డాక్టర్ గారు, నరాల బలహీనత ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, అండ్ ఈవెన్ చిన్న వయసులో కూడా ఇది మనం చూస్తున్నాము. అసలు దీనికి రీజన్స్ ఏంటి, ఎందుకు వస్తుంది, దీన్ని ఈజీగా క్యూర్ చేసుకునే వేస్ ఏంటి? ఇప్పుడు ఎలా ఉంది అంటే యాజ్ పర్ మోడర్న్ సొసైటీ మనం చూస్తే ఫుడ్ హ్యాబిట్ కంప్లీట్గా మారిపోయింది. పీపుల్ ఆర్ వెరీ వెరీ బిజీ ఇన్ ద లైఫ్ అండ్ దే స్టార్టెడ్ టేకింగ్ అవుట్ సైడ్ ఫుడ్, హోటల్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, okay, fast foods, all these things which is readily available and immediately they'll get it. yes. సో అక్కడ ఏమవుతుందంటే లైక్ ఈ డ్యూ టు దట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జంక్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్, ఓకే, ఆర్ మేబీ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నశా ద్రవ్యాలు లైక్ మేబీ ఆల్కహాల్, మేబీ సిగరెట్ అండ్ ఆల్, ఓకే. సో ఆల్ దీస్ ఐటమ్స్ makes a lot of difference in the body. That is one. Okay. Second thing, మీరు సపోజ్ మీరు స్మోకింగ్ చేస్తున్నారంటే 100 to 100% మీది నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. దట్ ఈస్ నెంబర్ వన్. నెంబర్ టూ, ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఆల్కహాల్ ద్వారా కూడా మీకు అన్నోయింగ్లీ మీకు లోపల 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 అన్నీ ఎఫెక్ట్ అవుతుంది, బట్ మనం అది పట్టించుకోవట్లేదు అనమాట. ఓకే, సో దట్ ఈజ్ ఆల్సో నెంబర్ టూ, రీజన్ నెంబర్ టూ. నెంబర్ త్రీ చూస్తే మనం ఈ జంక్ ఫుడ్ కానీ ప్యాక్డ్ ఫుడ్ కానీ ఎప్పుడైనా సరే మనం తినామనుకో, దానిలో ఉన్న కెమికల్ రియాక్షన్ మన బాడీకి వచ్చిన తర్వాత మనకు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. సో ఆల్ దిస్ ఓవరాల్గా ఒకరికి ఈ టైప్ లైఫ్ స్టైల్ ద్వారా ఒకరు ఎఫెక్ట్ అవుతుంది. దట్ ఈస్ వన్. అండ్ అనదర్ థింగ్ ఐ విల్ టెల్ యూ, లైక్ డైలీ బేసిస్లో కన్జ్యూమింగ్ హయ్యర్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ content items. Glucose content items in the sense maybe your rice, means refined rice, that is one. The second thing is refined food, anything. And apart from that, like different types of wheat made items, like godam to tayar items kani, even wheat rava to tayar items kani. So that also affects like anything to the nervous system. కానీ అవి హెల్తీ అంటారు కదా డాక్టర్ గారు. జనరల్గా చాలా మంది రైస్ అవాయిడ్ చేసి కూడా చపాతీ తింటారు, లేకపోతే మీరు అన్నట్టు వీట్ రవ్వతోని అది తింటారు. బట్ యాక్చువల్లీ మనం కొంచెం సైన్స్ వైపు వెళ్తే అక్కడ ఏంటంటే దర్ ఈజ్ ఏ కెమికల్ ఇన్ ద వీట్, సో దట్ ఈస్ కాల్డ్ గ్లూటెన్. ఓకే, సో దట్ గ్లూటెన్ ఈజ్ వన్ ఆఫ్ ద కెమికల్ విచ్ అఫెక్ట్స్ అవర్ ప్యాంక్రియాస్కు డ్యామేజ్ చేస్తాయి. పీపుల్ డూ నాట్ నో అబౌట్ దిస్. ఈవెన్ నో మోడర్న్ డాక్టర్స్ ఆల్సో టాక్స్ అబౌట్ దిస్. దట్ డయాబెటీస్ వచ్చేసిందంటే దే విల్ డెఫినెట్లీ సజెస్ట్ యూ గో ఫర్ ద చపాతీ కావాలంటే 2 times 3 times తినండి. బట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ద గ్లూటెన్, యూ ఆస్క్ హిమ్, ఎనీబడి ఈస్ టాకింగ్ అబౌట్, ఎనీ డాక్టర్ ఈస్ టాకింగ్ అబౌట్ ద మైదా మేడ్ ఐటమ్స్, అదర్వైజ్ గోధుమ పిండితో తయారయ్యే ఐటమ్స్ గురించి చెప్పారంటే మీరు వాళ్ళకు అడగండి. ఇట్ ఈస్ నథింగ్ టు బి హైడెడ్. ఓకే, సో మీరు క్లియర్ కట్, సార్ గ్లూటెన్ ఉంది కదా దానిలో, ఇజ్ ఇట్ లైక్ అడ్వైజబుల్ ఫర్ అవర్ హ్యూమన్ బాడీ అని మీరు అడగండి. ఎప్పుడు వన్స్ ఇన్ బ్లూ మూన్ యూ ఆర్ గోయింగ్ టు ఏ పార్టీ, యూ ఆర్ ఈటింగ్ సంథింగ్, దట్ ఈస్ ఫైన్, నో ప్రాబ్లం. బట్ డైలీ లైఫ్లో రెగ్యులర్గా మనం అది యూజ్ చేయకూడదు. బికాస్ ఇన్ లాంగ్ రన్ బేసిస్ ఇట్ విల్ డ్యామేజ్ యువర్ ప్యాన్క్రియాస్, యూ విల్ బికమ్ డయాబెటిక్. ఓకే, సో ఆ విధానం మనం చూస్తే మనం లాంగ్ రన్ బేసిస్లో వద్దు. అండ్ మోర్ ఓవర్ ఐ విల్ టెల్ యూ, like people who are having laziest lifestyle, 24 hours sitting with the radiation platforms, maybe they are into the software job, which they are into some other job wherever the radiation is included. Like they may be the X-ray technicians, MRI technicians, okay, otherwise they are always in the radiation, like they are working for a airport. Okay, in the airport high radiation ఉంటుంది. So that also damages the nervous system. Okay, so these are the main cause which I'm telling. And another thing I'll tell you, మనము ఎప్పుడైనా సరే లేజియస్ట్ లైఫ్ స్టైల్కి వచ్చేస్తే ఒక వ్యక్తి ఖచ్చితంగా వాళ్ళకు నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడం మొదలు పెడతాయి.
సో డైలీ బేసిస్లో కనీసం 1 hour ఎక్సర్సైజ్ ఉండాలి. ఓకే, అండ్ ఒకరికి ఆల్రెడీ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయింది అండ్ ఆ తర్వాత వాళ్ళకు ఆల్రెడీ మేజర్ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేసిందంటే నా ఉద్దేశం ప్రకారంగా దే షుడ్ టేక్ ద ప్రాపర్ అడ్వైస్ ఫ్రమ్ ఏ గుడ్ న్యూట్రిషన్. అదర్వైజ్ దే కెన్ come to my clinic, they can come and meet me. Okay, and apart from that means they must have at least 50% of the normal food and 50% of the alkaline food. Alkaline food in the sense fruits and vegetables coming under alkaline food. Raga tinochu. Okay. So pachi vegetables tinale like carrot, beetroot, kheera, all this salad rupamlo tinochu. Fruits enough quantity lo tinochu. సో ఫ్రూట్స్లో మనకు ఎనఫ్ మినరల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి సో అగైన్ ఇట్ విల్ యాక్టివేట్ ద నర్వస్ సిస్టమ్. సో దే విల్ గెట్ క్యూర్ బట్ న్యాచురల్లీ అండ్ స్లోలీ గ్రాడ్యువల్లీ ఇట్ విల్ గెట్ క్యూర్. మనం సపోజ్ అదే టైంలో మనం ఆలోచిస్తే కాదు మనం 15 రోజుల నుంచి మనం తింటున్నాం కదా మనకు అరే మీకు డ్యామేజ్ అయ్యి 2 years 3 years అయిపోయింది నువ్వు 15 రోజులు రికవర్ అవ్వాలని ఎట్లా ఆలోచిస్తావు? స్లోగా రిజల్ట్. ఎస్. So it will definitely give you the result, but once you are coming to that sort of lifestyle. So, and another thing I'll tell you is very small tips I'm telling. So they can activate their nervous system by taking one curcumin water in the morning. Curcumin water in the sense పచ్చి పసుపు ఉంటుంది కదా, ఒక 1 piece తీసుకోండి, ఒక 10 grams. అది దంచేసి మీరు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి కొంచెం బాయిల్ చేయండి అరౌండ్ 5 minutes. బాయిల్ చేసేసిన తర్వాత డైలీ బేసిస్లో మార్నింగ్ పూట మీరు తాగాలి. దట్ ఈస్ నెంబర్ 1. పరికడుపున. అండ్ రాత్రిపూట బిఫోర్ టేకింగ్ యువర్ ఫుడ్ యూ కెన్ టేక్ అశ్వగంధ పౌడర్ అట్లీస్ట్ 1 teaspoon. యూ హ్యావ్ టు మిక్స్ విత్ ½ glass ఆఫ్ హాట్ వాటర్ అండ్ మీరు తాగేయాలి బిఫోర్ ఫుడ్ తీసుకోండి. ఓకే, సో ఈ టైప్ మీరు తీసుకుంటే ఖచ్చితంగా మీకు నర్వస్ సిస్టమ్ అగైన్ యాక్టివేట్ అవడం మొదలు పెడతాయి. అండ్ అనదర్ రీజన్ విచ్ ఐవ్ సీన్, సో దట్ ఈస్ యాక్చువల్లీ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్. ఓకే, అండ్ లైక్ వెన్ ఎవర్ ద కార్టిసోల్ రిలీజ్ ఇట్ విల్ డ్యామేజ్ ద నర్వస్ సిస్టమ్. ఇట్స్ వెరీ క్లియర్. సో మనం స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ ఎక్కువ ఉంది అంటే మనం కొంచెం తగ్గించాలి, స్ట్రెస్ తగ్గించాలి జీవితంలో. అండ్ ఈ టైప్ లైఫ్ స్టైల్కి వచ్చేసి వాళ్ళ 50% నార్మల్ ఫుడ్ 50% లైక్ ఆల్కలైన్ ఫుడ్ తీసుకొని ఈ 2 టిప్స్కు ఒకరు పాటించారంటే దే విల్ డెఫినెట్లీ కమ్ అవుట్ ఫ్రమ్ ద నర్వస్ డెబిలిటీ అండ్ 100 to 100% దే విల్ గెట్ రికవర్. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇట్ మే టేక్ 3 months 6 months డిపెండింగ్ అపాన్ యువర్ బాడీ స్ట్రక్చర్. బికాజ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ బాడీ స్ట్రక్చర్ ఉంటుంది. సపోజ్ వాళ్ళకు గట్ డ్యామేజ్ అయిందంటే లీకీ గట్ ఉంది అంటే ఇట్ విల్ టేక్ వెరీ లాంగ్ టైమ్ టు గెట్ రికవర్డ్. సో మనం అంత ఓపిక ఉండాలి. మనం ఇమీడియట్లీ దట్ కెనాట్ బి డన్. ఓకే, సో ఈ టైపు మనం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, ఈ టిప్స్ పాటించాలి. అండ్ ఫర్దర్గా సపోజ్ లెట్ us say లైక్ సంబడి సఫరింగ్ విత్ పారాలిసిస్ లేకపోతే సంబడి సఫరింగ్ విత్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ ఆల్. సో ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా సరే ఏమైనా ఉంటే మళ్ళీ నా క్లినిక్ రావచ్చు. ఐ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్. ఒకరికి ఆ టైప్ ప్రాబ్లమ్స్ న్యాచురల్ మెడిసిన్స్. లేకపోతే ఒకరికి కంప్లీట్గా ఒక నర్వ్ పర్టికులర్ నర్వ్ సియాటిక్ నర్వ్ డ్యామేజ్ అయిపోయింది, వాళ్ళకు సివియర్ పెయిన్ ఉంది, నడుము దగ్గర నుంచి పాదాల వరకు చాలా పెయిన్ వస్తుంది అండ్ ఎంత అలోపతిక్ మెడిసిన్ వాడినా సరే కూడా తగ్గడం లేదు. దెన్ దే విల్ స్టార్ట్ గివింగ్ స్టెరాయిడ్స్. ఆ ప్లేస్లో ఏం చేయాలంటే స్టెరాయిడ్స్ మీరు అవాయిడ్ చేయండి. డోంట్ గో ఫర్ స్టెరాయిడ్స్ మెడికేషన్ బికాస్ దట్ విల్ సప్రెస్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ అండ్ ఫైనలీ యూ విల్ బికమ్ కంప్లీట్లీ సిక్, యూ విల్ బికమ్ ఏ బెడ్ పేషెంట్. సో అట్లా ఉండకూడదు కదా. అందుకని మనం ఏం చేయాలంటే న్యాచురల్ మెడిసిన్ పైప్, ఆల్టర్నేటివ్ మెడిసిన్ పైప్ మనం కొంచెం వచ్చి మనం ఆ టైప్ మెడికేషన్ అని యూజ్ చేస్తే తగ్గుతాయి. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.